ఏ ఇంటిలో చూసినా వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఉన్నట్లే ఇంటర్నెట్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంటర్నెట్ లేనిదే క్షణకాలం గడవని స్థితిలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు తీరాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. కానీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఒక ఇంటర్నెట్ కనెక్షన్ కు ఇంట్లో వాళ్ళందరికీ పంచాలంటే ఎన్ని గ్యాడ్జెట్స్ ఉంటే అన్ని కేబుల్స్ కావాల్సిందే. కానీ ఆ పరిస్థితిని నివారించేందుకు ఒక హాలీవుడ్ నటి ముందుకు వచ్చిందన్న విషయం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఓ నటి సైంటిస్ట్ ఎలా అయింది? ఆ అవసరం తనకెందుకు ఏర్పడింది? ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. వైఫై ఒక్కటే కాదు, బ్లూటూత్, జిపిఎస్ సిస్టమ్స్ ఆవిష్కరణలో కూడా ఆమె హస్తం ఉందని చరిత్ర చెబుతోంది. టీవీ నడవాలన్నా, వర్క్ ఫ్రం హోమ్ జరగాలన్నా, మొబైల్ ఇంటర్నెట్ పని చేయాలన్నా వైఫై కావాల్సిందే. ఇంటర్నెట్ మనకు నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవదంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఇంటర్నెట్ మన జీవితాలతో ఇంతగా పెనవేసుకుపోయింది. ఆన్లైన్ షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని ఆన్లైన్ లో చకచక చేసుకోగలుగుతున్నాం. జిపిఎస్ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకొని కుటుంబ సభ్యులంతా వైఫైతో మొబైల్, ల్యాప్టాప్ లాంటివి నడిపించుకుంటున్నారు. ఇక కాఫీ షాప్లు, కేఫ్లు, రైల్వే స్టేషన్ వంటి పలు చోట్ల కూడా తప్పనిసరిగా ఉచిత వైఫై సదుపాయం ఉంటుంది. ఇదే లేకపోతే చాలా పనులు ఆగిపోయే పరిస్థితి. మరి ఇలాంటి సాంకేతికతను కనిపెట్టింది ఎవరో తెలుసా? వైఫైని కేవలం ఒకే వ్యక్తి కనిపెట్టలేదు, కానీ విక్టర్ హైస్కైఫై ప్రమాణాల అభివృద్ధికి నాయకత్వం వహించినందుకు వైఫై పితామహుడిగా పరిగణించబడతారు. అలాగే నాటి హెడీ లామస్ ఫ్రీక్వెన్సీ హ్యూమింగ్ టెక్నాలజీతో వైఫై, బ్లూటూత్, జిపిఎస్ అభివృద్ధికి పునాది వేశారు. అంతే తప్ప పూర్తిగా ఆమె కనిపెట్టలేదు. హాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు ఈ వైఫై టెక్నాలజీని ఆమె అభివృద్ధి పరిచారని చెప్పవచ్చు. అయితే వెండితెర వెలుగులు ఆమె ఆవిష్కరణకు కమ్మేశాయి. ఎందుకంటే ఆమె పూర్తి స్థాయి శాస్త్రవేత్త కాలేకపోయారు. అందుకే ఆమె సృష్టిని ప్రపంచంలో ఎవరూ గుర్తించలేకపోయారు. హాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. వెండితెరపై ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి. కానీ ఆమె ధ్యాసంతా సాంకేతికత మీదే ఉండేది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఆలోచిస్తూ ఉండేది. ఆస్ట్రియాలో 1914లో జన్మించిన హెడీ 16 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. 1933లో చెక్ రిపబ్లిక్ సినిమా ఎక్స్టాసీ చిత్రంలో నటించి స్టార్డమ్ సంపాదించారు. 1938లో ఆల్జియర్స్ చిత్రంతో హాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. హాలీవుడ్ తో పాటు ఆస్ట్రియన్, జర్మన్, చెక్ భాషల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయారు. ఆయన ప్రపంచానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి కనిపెట్టాలన్న కోరిక ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. అయితే అది ఆమె పూర్తి చేసింది. కాకపోతే అది మామూలుగా నెరవేరలేదు. దానికి ఒక కథ కూడా ఉంది. ఒక సినిమా స్టోరీకి తీసిపోని బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమె వ్యక్తిగత జీవితం ఒకసారి చూస్తే, హెడీ లామర్ తన జీవితంలో 6గురిని వివాహం చేసుకుంది. మొదటి భర్త మాండిల్ ఆయుధాల తయారీ కంపెనీకి యజమాని. దీంతో యుద్ధం, ఆయుధాలకు సంబంధించిన అంశాలపై ఆమెకు ఆసక్తి ఏర్పడింది. కాగా హెడీ హాలీవుడ్ లో తొలి సినిమా విడుదలైన మరుసటి ఏడాదే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ, జపాన్, ఇటలీ ఒక కూటమిగా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక దేశాలు మరొక కూటమిగా యుద్ధంలోకి దిగాయి. అమెరికా ఆలస్యంగా యుద్ధంలో పాల్గొంది. అయితే యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు హాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయుధాల తనిఖీ అధికారి అయిన జార్జ్ ఆంథిల్ తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య యుద్ధానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. ఈ క్రమంలోనే యుద్ధంలో రేడియో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమైందో గుర్తించిన హెడీ శత్రువులపై దాడుల్లో టర్బిడోలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా లక్ష్యాలను నిర్దేశించడం కోసం ఫ్రీక్వెన్సీ హ్యూపింగ్ అనే ఒక కొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. అయితే అది ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే, రేడియో తరంగాల మధ్య ఈ ఫ్రీక్వెన్సీ హ్యూపింగ్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తే ట్రాన్స్మీటర్, రిసీవర్ కి చెందిన రేడియో తరంగాలు ఇతర తరంగాల నుంచి అంతరాయం లేకుండా క్యారియర్ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ గమ్యానికి చేరుతాయి. అంటే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి చేరుకునేందుకు మధ్యలో వచ్చే అవాంతరాలను అధిగమిస్తాయన్నమాట. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకు హెడీ ఆంథిల్ తో కలిసి పేటెంట్ హక్కులను సైతం సంపాదించారు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధంలో ఉపయోగించాలని అనుకుంది హెడీ. తానే స్వయంగా అమెరికా నేవీకి అందజేశారు. కానీ దాని ప్రాధాన్యతను గుర్తించని నేవీ ఆ టెక్నాలజీని తమ కోసం ఉపయోగించలేదు. అయితే 1950లో సైన్యం సబ్మెరైన్లను గుర్తించడం కోసం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరం ఏర్పడింది. దాంతో ఫ్రీక్వెన్సీ హ్యూపింగ్ అనే టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వినియోగించింది. మంచి ఫలితాలు రావడంతో 1962 నుంచి నౌకల్లోనూ దీన్ని వినియోగించడం మొదలుపెట్టింది. అదే టెక్నాలజీ ఇప్పుడు 21వ శతాబ్దంలో వైఫై అనే పేరుతో మార్పులు జరుపుతోంది.
ఇక ఒక కంప్యూటర్ వినియోగించి ఇంటర్నెట్ స్థాయి అవసరం పెరగడంతో వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఒకే కనెక్షన్ పలువురికి అందేలా చేయడంలో ఫ్రీక్వెన్సీ హూపింగ్ బాగా పనిచేస్తోంది. దాన్నే ఇప్పుడు మనం వైఫై అంటున్నాం. కొత్త విధానంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నెట్వర్క్ నుంచి వివిధ డివైజ్లకు వైఫై రూపంలో అనుసంధానం అవుతోంది. ఈ క్రమంలో రేడియో తరంగాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఫ్రీక్వెన్సీ హూపింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఈ టెక్నాలజీలతోనే కాలక్రమంలో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే LAN, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ WAN, వైఫై, బ్లూటూత్, GPS వ్యవస్థలు ఆవిష్కృతమయ్యాయి. 1998లో తొలిసారి వైఫైను ఉపయోగించాక 2005 నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది వైఫై. దాదాపు ప్రపంచవ్యాప్త ప్రజలకు వైఫై అందుబాటులోకి వచ్చింది. హెడీ 85 ఏళ్ల వయసులో 2000 జనవరి 19వ తేదీన కన్నుమూశారు. ఫ్రీక్వెన్సీ హ్యూపింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించినందుకు గాను 2014లో హెడీ అంథిల్ పేర్లను నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఫేమ్ లో ఉంచారు. ఇక ప్రస్తుతం హెడీ లామర్ కనిపెట్టిన విధానంలోనే వైఫై పనిచేస్తున్నప్పటికీ వైఫైలో అనేక అప్డేట్స్ వెలుగు చూస్తున్నాయి. వైఫై విధానంలో జనానికి అందే సౌకర్యాల నేపథ్యంలో శాస్త్రజ్ఞులు వైఫైని మరింత అనుకూలంగా మార్చేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. నెట్వర్క్ సిగ్నల్ ఉపయోగించి ఇప్పటి వరకు మనం చేసుకునే వాయిస్ కాల్స్, వాట్సాప్ కాల్స్ అందరికీ తెలుసు. ఇంటర్నెట్ సాయంతో వాట్సాప్ కాల్స్ ను ఉపయోగిస్తున్నాం. వివో వైఫై అంటే వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ అన్నది అందుబాటులోకి వచ్చింది. మన దేశంలోనూ ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ప్రభావం నెట్వర్క్ సామర్థ్యంపై పడుతుండటంతో కొన్నిసార్లు సిగ్నల్ బాగున్నప్పటికీ మరికొన్నిసార్లు బలహీనంగా ఉంటున్నాయి. ఇల్లు, రెస్టారెంట్స్, కాఫీ షాప్లు, షాపింగ్ కాంప్లెక్స్లనే కాదు, ప్రయాణం చేసే సమయాలలో సైతం సిగ్నల్ సమస్యను ఎదుర్కొంటూనే ఉంటుంటాం. అలాంటి ప్రదేశాలలో మనం తప్పనిసరిగా ఏదైనా కాల్ చేయాలంటే అందుకు ఈ విధానం బాగా పనిచేస్తోంది. సిగ్నల్ సరిగ్గా లేని ప్రదేశం నుంచి కూడా కాల్ చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. అందుకే ఆ పరిస్థితిని అధిగమించేందుకు టెలికాం కంపెనీలు వైఫై కాలింగ్ పై దృష్టి సారించాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల సిగ్నల్ లేని ప్రదేశాలలో సైతం మామూలు కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్లు పంపించుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం అమెరికా, యూరోపియన్ మార్కెట్లలో మాత్రమే లభిస్తున్న వైఫై కాలింగ్ సదుపాయం ప్రస్తుతం భారతీయ టెలికాం వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా వైఫై సిగ్నల్ తప్పనిసరి కావాలి. వైఫై కాల్స్ వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అందరూ టెలికాం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. సో ఇది వైఫై స్టోరీ. బిజీగా కాలం గడిపే ఒక హాలీవుడ్ హీరోయిన్ కాస్త తీరిక చేసుకొని తయారు చేసిన టెక్నాలజీని మనం వాడుకుంటున్నామంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు మరి.